సో ప్రస్తుతం మారుతున్నటువంటి టెక్నాలజీ కాలంలో ఇప్పటికీ సొంత ఇల్లు లేకపోవడం అనేది అసలు నాకే బాధాకరం అనిపించింది. అంటే మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఓకే. సో అసలు ఏంటిది అసలు మీకు స్టార్టింగ్ నుంచి ఎలా ఉండేది? మీ ప్రాపర్టీస్ గాని అంటే మీ ఇల్లు గాని ఎలా ఉండేది ఫస్ట్ ఒకసారి? స్టార్టింగ్ నుంచే దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉండే. ఇప్పుడు గోడలు ఉన్నాయి ఇంటికి. ఇంతకుముందు తడికెలు ఉండేది. తడికెలు ఇల్లు ఉండేటం. అంటే మా తాతకాలం నుంచే మాకు ఆస్తిపాస్తులు ఏం లేకుండే. మా డాడీ జీతం ఉండేటోళ్ళు దొరవాళ్ళ ఇంటికాడ. జీతం ఉండే పైసలతో నేను చదువుకున్నాను. సో మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మ కూలికి వెళ్ళి ఆ డబ్బులతో నన్ను చదివించి ఆ డబ్బులు పంపిస్తేనే నేను హాస్టల్ ఫీజులు అవి కట్టి బుక్స్ కొనుక్కొని చదవడం జరిగింది. ఇల్లు స్టిల్ 20 years నుంచి అలానే ఉంది. ఇంతకుముందు కూడా జస్ట్ పాక ఇల్లులోనే ఉండము. బట్ ఇప్పుడు ఈ గోడలు ఉంది అంతే. ఎలా చనిపోయారు? నాన్నగారు ఎలా చనిపోయారు? హెల్త్ ఇష్యూస్ చనిపోయారు. హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు నాన్నగారు. సో 2013లో నా ఎగ్జామ్ ముందే బిఫోర్. దాని తర్వాత బర్డెన్ మొత్తం మా మమ్మీ మీద పడింది. సో ఆమె డైలీ కూలికి వెళ్ళి డైలీ వేజ్ లేబరర్, డైలీ నాటు పనికి పొలం పనికి అలా మిరపకాయలు కోయడానికి పోయి ఆ వచ్చే డబ్బులతో నాకు పంపిస్తే నేను ఇక్కడ చదువుకునేటోడిని. గ్రేట్. సో ఒకసారి మీరు ప్రిపరేషన్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒకసారి 2018లో నాది బీటెక్ అయిపోయినప్పుడు నేను ఏదైనా వర్క్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చా ఒక ఫ్రెండ్ ద్వారా. నవీన్, రమేష్ అని ఇద్దరు నా జూనియర్స్ ఉండే. వాళ్ళు బిగ్ బజార్లో పనిచేస్తున్నారు ఎంపీఎం మాల్ అబిడ్స్లో. అయితే నాకు కూడా ఏదైనా వర్క్ చూడండి, నాకు స్తోమత లేదు మా అమ్మకి పెట్టడానికి, నేను వర్క్ చేసుకుంటా అని చెప్తే, నువ్వు బీటెక్ చేసావు కదా, మంచి టాపర్వే, నువ్వు మంచి ర్యాంకర్వే కదా అంటే, లేదంటే బిగ్ బజార్లో నేను ఫస్ట్ బకెట్లు అమ్మాను సేల్స్ మ్యాన్గా 8,000 రూపీస్తో 2018లో. సో అలా స్టార్ట్ చేసి తర్వాత మా ఫ్రెండ్ బుక్యా సూర్య అని పరిచయం అయ్యాడు. యూపీఎస్సీ ఆల్రెడీ ర్యాంకర్ అతను ఐఆర్ఎస్, బట్ కొంచెం సర్టిఫికేట్ వల్ల మిస్ అయింది అతనికి. అతని గైడెన్స్ ద్వారా నేను యూపీఎస్సీకి వచ్చి ఇలా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి చదువుకోవడము, అతని సహకారంతో మెంటల్లీ కానీ ఆర్థికంగా కానీ లేకపోతే బుక్స్తో అన్ని ధైర్యం చెప్పి నాకు కాంపిటేటివ్ వరల్డ్లో తీసుకొచ్చి చదివించారు. సో మీరు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చారండి? ఇచ్చాను. ఓకే, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? ఇప్పుడు 4 ఇచ్చాను నేను. సో సీసాట్తోనే ఆగిపోతున్న ప్రతిసారి. సో దానికోసమే మళ్ళీ ట్రై చేసి ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని అనుకుంటున్నాను.